ప్రవీణ్ పగడాల చనిపోవడం అనేది చాలా బాధాకరం. చాలామంది తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తమకి జస్టిస్ కావాలి అంటూ. అంటే ఒకరి మృతి చెందడము ఇన్ని కుటుంబాల్లో విషాదం నింపడం ఏ విధంగా చూడొచ్చు? అసలు తనతో ఉన్నటువంటి చాలామందికి అనుబంధాలు కూడా వర్ణాతీతమనే చెప్పాలి. ఈరోజు మన మధ్య లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. జస్టిస్ చేసేదానికి మా దేవుడు ఉన్నాడమ్మా. దేవుడు తప్పనిసరిగా జస్టిస్ చేస్తాడు. తన బిడ్డల్ని ఎవరైనా హామ్ చేస్తే ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు. కాబట్టి జస్టిస్ తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరో వచ్చి మనకు జస్టిస్ చేయాల్సిన అవసరంలా ఆయనకు హామ్ నిజంగా జరిగి ఉంటే, ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి శిక్ష వెంటనే పడుతుంది. అంటే మాకు జస్టిస్ జరగకపోతే ఖచ్చితంగా నిరసనలు వ్యక్తం చేస్తాము శాంతియుతంగా. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులంతా కూడా ఒక కుటుంబ సభ్యులమే. ఎప్పుడు మేము మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు, కానీ కుట్రపూరితంగానే తనని హతమార్చారు అని చెప్తున్నారు. నేనైతే అండి వ్యక్తిగతంగా పగ తీర్చుట నా పని అని చెప్పిన దేవుడి మాట మాత్రమే చెప్తానండి. నేను ఆయన చూసుకుంటాడు. ఎవరు ఎంత హామ్ చేసినా కూడా తప్పించుకోలేరు. లెక్క అప్పచెప్పాల్సిన దేవుడికి. కుటుంబంతో ఎలాంటి అనుబంధం ఉంటుంది? చాలా పెద్ద వ్యక్తులు, మీరు మొదటి నుంచి కూడా ఎంతో మందిని చూసి ఉంటారు. తన ఏ విధంగా మీకు టచ్లో ఉండేవాళ్ళు, ఏం చెప్తూ ఉంటారన్న? నాకు అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు, కానీ 4-5 సార్లు కలిశానండి. వాళ్ళ కుటుంబంలో కూడా సభ్యులను కలిశాను, భార్య బిడ్డలను కూడా కలిశాను. ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా చూశాను. వాళ్ళ హ్యూమిలిటీ నాకు చాలా నచ్చిందండి. ఎంత సేవ చేస్తున్నారు, కానీ ఎక్కడ గర్వించలేదు. వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒకరిని తీసుకెళ్ళాడంటే చాలా బాధగా ఉంది. కానీ దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి. ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అందుకనే ఆయన ఎలా జరిగితే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదండి. మనము మట్టి లాంటి వాళ్ళము, ఆయన కుమ్మరి మట్టిని కుండ అడగగలదా కుమ్మరిని ఎందుకు ఇలా చేసావని? అదే దేవుడు మాకు చెప్పే మాట. అందుకని కక్షలు పెంచుకోవడము తగ్గించి శాంతియుతంగా మేము పోవాలని అందరికీ చెప్తున్నాను. అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారండి? అంటే చాలామంది న్యాయం కావాలి అని చెప్పేసి క్రైస్తవ సోదరులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం మాత్రము ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. కాబట్టి రిక్వైర్డ్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి. ఇన్వెస్టిగేషన్స్ నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళంతా కూడా ప్రవీణ్ అంటే ఒక వ్యక్తి కాదు, తన ఒక ఉద్యమకారుడు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని అంటున్నారు. తనని తిరిగి తీసుకురాలేకపోవచ్చు, తన ఆశయాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? ఉద్యమకారుడు అనే మాట వాడద్దండి దయచేసి. ఎందుకంటే ఆయన సత్యవాక్యాన్ని బోధించాడు, వాక్య ప్రకారం ఎలా ఉండాలి అనేది నేర్పించాడు. ఉద్యమం అంటే మనమేం ఉద్యోగాలు చేసుకుంటూ పోవట్లేదు కదా. అందుకని అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బైబిల్ ఉన్నది ఉన్నట్టు బోధించే వాళ్ళు తయారు కావాలని ప్రభునామంన నేను అందరినీ కోరుతున్నాను. ఫైనల్లీ కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే యావత్ క్రైస్తవ సోదరులందరికీ కూడా ఏం చెప్తారు మేము? ఎలా భరోసాను కల్పించారు? మాకు భరోసా ఇచ్చే దేవుడే అండి. ప్రభుత్వాలు ఇవ్వలేవు, అధికారులు ఇవ్వలేరు. వాళ్ళకు లేని శక్తి దేవుడికి ఉంది. మా పక్షాన మా దేవుడు పోరాడతాడు. అటువంటి ఆలోచన బైబిల్ మాకు ఇచ్చింది, కానీ అది ఆచరణలో పెట్టట్లేదు. అదే ప్రాబ్లం అయిపోతూ ఉంది. మేము దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మాకు అన్వయించుకోవాలి, మా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనే ఆలోచన మాకు రావట్లేదు. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. చూస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి విమలారెడ్డి ఇక్కడికి వచ్చి దేవుడు మాకు న్యాయం చేస్తాడు, మాకు నమ్మకం ఉంది దేవుడి పట్ల, కానీ ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఖచ్చితంగా ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు.